కురుక్షేత్రం పుట్టే ముందు కాలం దేవతల్లో ఒక చర్చ జరిగిందంట. ధర్మం క్షీణిస్తోంది. కానీ కేవలం పాండవుల ద్వారానే సమతుల్యత రాదు కదా! ఇప్పుడు విష్ణువు ఒక చిరునవ్వు నవ్వాడు. అన్యాయంలో కూడా ధర్మానికి ఒక కాంతి ఉండాలి. అదే సమతుల్యం. మహాభారతంలోని ఆది పర్వంలో గాంధారి 100 గర్భాల నుంచి 100 మంది కుమారులు ప్రసవించినట్లు ఉంటుంది. కానీ హరివంశం, భాగవతం మరియు ప్రాచీన కాశ్మీరీ సంస్కరణలు స్టోరీస్ ఏం చెబుతున్నాయంటే గాంధారి గర్భంలో దేవత తేజం ఒక కణం ప్రవేశించి ఉంది. ఆ తేజం నేరుగా విష్ణువు నుంచి ఉద్భవించింది. కౌరవులు పూర్తిగా అంధకార పక్షం ఉండకూడదు. విష్ణువు ధర్మానికి ఒక కాంతి, ఒక జాగృతి ఇవ్వాలని భావించాడు. అప్పుడు విష్ణువు తనలోని ఒక అనువంత సత్వాన్ని, చిత్ప్రభ అనే దివ్య తేజాన్ని కౌరవుల గర్భంలో నిక్షిప్తం చేశాడు. ఈ తేజం కేవలం ఒకే ఒక వ్యక్తి కాదు, 100 మంది కౌరవుల్లో విభజించబడింది. కానీ అది చైతన్యంగా ఒక్కరిని మాత్రమే జాగృతం చేసింది. అదే తేజం వికర్ణుడిగా రూపాంతరం చెందింది. వికర్ణుడి స్వభావం ఏంటంటే వికర్ణుడు దుర్యోధనుడు సోదరుడే అయినా కూడా ఆయన మనసు భీష్ముడు, విదురుడు మరియు యుధిష్ఠిరుడిలా న్యాయపరమైందనమాట. ద్రౌపది సభలో అవమానించినప్పుడు అక్కడ ఉన్నవారిలో ఒక్క వికర్ణుడే ధర్మాన్ని బహిరంగంగా ఉచ్చరించాడు. అతనే చెప్పాడనమాట, స్త్రీని పందంలో పెట్టడం తప్పుడు ధర్మం. ధర్మం అన్యాయంతో కలిసి ఉండకూడదు. ఇది చెప్పడం ద్వారా వికర్ణుడు తనకు తెలిసినంత వరకు విష్ణు ధర్మాన్ని ప్రకటించాడు. ఆ స్వరం విష్ణువు అవతారం యొక్క ప్రతిధ్వని అని చెబుతారు. దేవతల్లో కూడా ఒక నియమం ఉంది. అన్యాయ పక్షం కూడా ధర్మాన్ని స్మరించాలి, లేదంటే సమతుల్యం భంగం అవుతుంది. అందుకే విష్ణువు తన స్వరూపంలోనే ఒక సూక్ష్మ తేజంను కౌరవుల్లో ఉంచాడు. సో వికర్ణుడు ఆ తేజానికి జీవ రూపం. అతని ఉనికి కేవలం ఒక వ్యక్తి కాదు, అది విష్ణు చైతన్యం యొక్క శేషకణం. కౌరవుల్లో ఉనికిని పొందిన న్యాయ కాంతది. కురుక్షేత్ర యుద్ధం 14వ రోజు భీముడు వికర్ణుడిని యుద్ధంలో సంహరించాడు. అప్పుడు వికర్ణుడు తన చివరి శ్వాసలో అన్నాడు, నేను నీతో యుద్ధం చేస్తున్నా, మనిద్దరం ఒకే ధర్మానికి సేవకులం. భీముడు అతనిపై గౌరవంతో నమస్కరించాడు. ఆ క్షణంలో ఆ దివ్య తేజం, ఆ అవతారం శ్రీకృష్ణుడి కాంతిలో విలీనమైందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు తన పాత్రను పూర్తి చేసుకున్నాడు. ధర్మం కౌరవుల పక్షంలో కూడా ఒకసారి మాట్లాడింది. ఇది విష్ణువు తన అవతారం ద్వారా ధర్మపక్షం మాత్రమే కాదు, సమతుల్యం పక్షం అని కూడా చూపించిన ఘట్టం. ఈ కథ ఒక ధర్మ సందేశం చెబుతుంది. ధర్మం ఒక రంగు కాదు, అది ఒక సత్యం. అది శత్రువుల మధ్యలో కూడా పుడుతుంది, పుష్పిస్తుంది కూడా.